RTI Live News. Ask for right. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మండలం వేపల సింగారం మిట్టగూడెంలో ప్రాథమిక పాఠశాల చదువుతున్న నిరుపేద విద్యార్థులకు అన్నం వెంకటరెడ్డి జ్ఞాపకార్థం మాజీ సర్పంచ్ అన్నం శిరీష కొండారెడ్డి ఉచిత సైకిల్ను పేద విద్యార్థులకు పంపిణీ చేశారు. సింగారం నుండి మిట్టగూడెం ప్రైమరీ స్కూళ్లకు విద్యార్థులు రావడానికి ఎదురవుతున్న ఇబ్బందుల్ని స్కూల్ ఉపాధ్యాయులు తెలుపగా పేద విద్యార్థులకు ఈ ఉచిత సైకిల్ను పంపిణీ చేశారు. అంతేకాకుండా కరోనా విపత్తు సమయంలో పేదలకు 2 నెలల పాటు అన్నదానం చేశారు. ఈ గ్రామంలో మురికి కాల్వల్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేయించడం, దోమల వ్యాప్తి చెందకుండా వీధిలో ఫాగింగ్, వీధి దీపాల్ని రాత్రి వేళల్లో నిత్యం వెలిగే విధంగా చూడడం మరియు రోడ్లను శుభ్రంగా చేయించడంతో పాటుగా ఉత్తమ గ్రామ పంచాయతీగా కలెక్టర్ చేతుల మీదుగా అన్నం శిరీష కొండారెడ్డి అవార్డులు అందుకున్నారు. ఓకే కొండారెడ్డి గారు చిన్నరాయ్ ఇజురా ఓకే ఓకే అక్కడ పాఠశాలను అభివృద్ధి చేయడం అనేది చాలా సంతోషకరం. ఈ మిట్టగూడెం పాఠశాలని ఇదే విధంగా విజయ్ కుమార్ ఇద్దరి ఆధ్వర్యంలో పాఠశాల మంచిగా నడవాలని హుజూర్నగర్ మండల ఎంఆర్సీ తరఫున నోడల్ ఆఫీసర్గా నేను ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ సెక్రటరీ గారిని మాట్లాడవలసిన గౌరవ ఎంఆర్సీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ శిరీష గారు నాగేశ్వర గారు మున్సిపల్ వైస్ చైర్మన్ గారు మాట్లాడారు. సెక్రటరీ గారు, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలందరికీ నమస్కారాలు. ఈరోజు మన మిట్టగూడెం ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని గమనించి ప్రధాన ఉపాధ్యాయులు సర్పంచ్ గారి దృష్టికి తీసుకొచ్చి ఆ పాత ఊరు నుంచి ఇక్కడికి రావాలంటే కొంచెం కష్టమవుతుంది పిల్లలకి అనే ఉద్దేశంతో సర్పంచ్ గారిని అప్రోచ్ అయినప్పుడు వారు స్పందించి వెంటనే ఈ పాఠశాలకు విద్యార్థుల కోసం 10 సైకిళ్లను తీసుకొచ్చి ఈరోజు మనందరితోటి ప్రారంభం చేసినందుకు సర్పంచ్ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయులు విజయ్ కుమార్ గారు ఈరోజు వారు లేరు, అయినా మరి మేడం కనపడట్లే, వెనక మేడం కనపడట్లే. మేడం రాండి, మీరు కూడా రాండి. సర్పంచ్ గారు పక్కకి రండి, ఇటు రండి. ఏమంటారా ఏన్నారు ఎటుపోయి కొసకైతే పట్టలేదు. పరిధిలోని మిట్టగూడెం ప్రాంతంలో ఉన్నటువంటి ప్రైమరీ స్కూల్ సంబంధించి చదువుతున్నటువంటి పేద పిల్లలు, దళిత బలహీన వర్గాలకు సంబంధించిన పిల్లలు సింగారం దాదాపు కిలోమీటర్న్నర ఉంటున్నటువంటి రావడానికి ఇబ్బంది అవుతున్న సందర్భం లోపల స్థానిక ప్రధానోపాధ్యాయుల యొక్క అభ్యర్థుల మేరకు ఈరోజు దాదాపు 70,000 రూపాయలు వెచ్చించి ఆ పిల్లలకు సైకిల్ ఏర్పాటు చేసినటువంటి స్థానిక సర్పంచ్ రాజమ్మాయి సర్పంచ్ శ్రీమతి శిరీష కొండారెడ్డి గారికి హృదయపూర్వకంగా అభినందించాలి. ఎందుకంటే అందరూ రాజకీయాల్లో
రాజకీయాలకు ఉన్నప్పుడు మనం ఏదో ఆశించి వాటిని దానికోసం ఏదో కాంగ్రెస్ చేయడం కాకుండా ఇవాళ గ్రామంలో ఉన్నటువంటి అనేక సమస్యల మీద ఇవాళే కాదు కరోనా సందర్భంలో కూడా కొన్ని పేద వర్గాలు రికార్డుని దొరకాలటువంటి కొన్ని కుటుంబాలు పని దొరికినటువంటి సందర్భంలో కూడా వాళ్ళు పనికి పోయినటువంటి సందర్భంలో కూడా ఆ రోజు వాళ్ళకి ఇంటింటికి కూడా భోజన ప్యాకెట్ భోజన సదుపాయాలు కల్పించేటువంటి వాళ్ళు మన స్థానిక సర్పంచ్ శ్రీశేఖర్ ఈరోజు కూడా అదేవిధంగా రాజకీయాలు ఉన్నా లేకపోయినా ఇప్పుడు నిరంతరం సామాజిక సేవా కార్యక్రమాల్లో ఉంది. పెద్ద ఆర్థికంగా పెద్ద ఉన్నత కుటుంబం రాకున్నప్పుడు కూడా తాను కష్టపడి సంపాదించిన దాంట్లో ఎంతో అంత ఈ సేవా కార్యక్రమాలకి ఖర్చు చేయడం అనేది చాలా కొంతమంది బహువర్తిగా ఉంటుంది. అటువంటి వాటిల్లో మనకి మన కొండారెడ్డి కానీ శ్రీశేఖర్ కానీ వీళ్ళు ముందు వస్తువులు ఉంటారని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎవరు కూడా ఇవాళ పాఠశాలలు అంటే పట్టించుకునే పరిస్థితి లేదు. చాలా సందర్భాల్లో కూడా కొంత సామాజిక స్పృహ ఉన్నటువంటి వాళ్ళు, విద్యా స్పృహ ఉన్నటువంటి వాళ్ళే ఇటువంటి కార్యక్రమాలు తీసుకుంటారు. ఎందుకంటే అన్ని దానాల కంటే కూడా విద్యాదానం గొప్పది. మనం భోజనం పెడితే ఈరోజే ఇప్పుడు వరకు సరిపోతుంది, కానీ అదే మనం విద్య నేర్పడం ద్వారా వాడిని బతుకుని బాగు చేసుకోవడంతో పాటు ఆ కుటుంబానికి సంబంధించిన కానీ ఒక జనరేషన్ సంబంధించి కూడా ఆ పిల్లవాడు సేవలు అందించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి విద్య నేర్చుకోవడం కోసం ఆ పిల్లలకి వాళ్ళ కావాల్సిన సైకిళ్ళు వాళ్ళ కొండారెడ్డి చేయడం చాలా ఇది. ఈ కార్యక్రమానికి నందగాని నాగేశ్వరరావు గారు కానీ ఇలా ఉన్నారు నాయుడు మున్సిపల్ నాగేశ్వరరావు గారు కానీ ఒక స్థానికంగా ఉంటే సైడన బాసైడన వీళ్ళందరినీ కూడా అందరూ కూడా మనలందరినీ కూడా మాజీ వార్డు మెంబర్లు వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా అదేవిధంగా కార్యదర్శి గారు వీళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ చేసి ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా చేసుకోవడం చాలా అభినందనీయమైనటువంటి విషయం. ఎందుకంటే వాళ్ళని ఖచ్చితంగా మనం ప్రతి సందర్భంలో కూడా వాళ్ళు ఏ కార్యక్రమం ఉన్నా కానీ కొండ ఇట్లా ఈ కార్యక్రమం ఉందంటే అన్న ఖచ్చితంగా నేను ఆ కార్యక్రమం ఏదో రకంగా చేతుడు వాదులుగా ఉందని చెప్పడం జరిగింది. ఎందుకంటే మాకు పార్టీ కార్యక్రమాల్లో కూడా అనేక సందర్భాల్లో కూడా వారు ఉన్నటువంటి టెంట్కు సంబంధించినటువంటి కార్యక్రమాలు కానీ ఇవన్నీ కానీ మేము ఎంత ఇచ్చినా కానీ ఖచ్చితంగా ఈ కార్యక్రమం కంటే మనకు ఉపయోగపడేటువంటి కొండ అంటే ఖచ్చితంగా వ్యాసంగా కానీ ప్రమాణికంగా తీసుకోకుండా వారు ఇప్పుడు కూడా సేవా కార్యక్రమాలు అందిస్తూ ఉన్నారు. ఎందుకంటే పిల్లలు కూడా ఖచ్చితంగా మీరు ఇవాళ సారీ మీకు అందిస్తున్నారు, సైకిల్ తీసుకుని రెగ్యులర్ రావాలి పాఠశాలకి. ఈ సైకిల్ తీసుకుని ఊళ్ళలో ఎగరేయడానికి కాదు, స్కూల్కి రావాలి కంటిన్యూగా మంచిగా టీచర్ చెప్పేటువంటిది మనం నేర్చుకొని మంచిగా తల్లిదండ్రులకు కానీ గ్రామానికి కానీ తర్వాత మీకు మండలిలో ఉన్నటువంటి గ్రామ పెద్దలకు కానీ మంచి పేరు తేవాలని చెప్పేసి కోరుకుంటూ గౌరవ ఎంఆర్సీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ తెలుసుకుంటున్నాను.